కిషోర్ ను మాచర్ల కోర్టులో హాజరుపరిచిన దుర్గి పోలీసులు 2019వ సంవత్సరంలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త పాషం అమరపై దాడి చేసిన ఘటన దుర్గ కిషోర్ నిందితుడు. దుర్గ కిషోర్ కు 14 రోజుల రిమాండ్ విధించిన మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ దుర్గ కిషోర్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావును భాజపా నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. మోకాలి శస్త్రచికిత్స కోసం అనంతరం కోలుకుంటున్న రఘునందన్ రావును పరామర్శించిన వైద్యులను ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎంపీ రఘునందన్ రావు త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. మోకాలి సర్జరీ అనంతరం క్రమంగా ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన కలిశానని భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓల్డ్ సఫీల్గూడలో ఉన్న గణేష్ మిఠాయి బండార్లో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు వ్యాపించి కొద్ది సమయంలోనే మిఠాయి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో దుకాణం మూసి ఉండడంతో ప్రాణ నష్టం లేకపోయినా సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మంటల అదుపులోకి తీసుకొచ్చేందుకు నేరేడ్మెట్ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలం చేరుకుని ఆ మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అరికట్టగలిగారు. ఈ ఘటనపై నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ వ్యవస్థలో ఉన్న లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. గాంధీ భవన్ లో ప్రారంభమైన మంత్రులతో ముఖాముఖి సమావేశం. అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్లు మన్నె సతీష్, ఐదు ప్రకాష్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కార్పొరేషన్ చైర్మన్లు. కవాడిగూడ సింగడిగుంటలో శ్రీ ఎల్లమ్మ నాగదేవత ఆలయ అధ్యక్షులు శ్రీనివాస్, బస్తీ అధ్యక్షులు రాము ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో భక్తులు బస్తీవాసులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ సభ్యులు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ముందుగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్యం, వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యులకు సూచించారు. పసివాడి ప్రాణం నిలబెట్టిన మంత్రి నారా లోకేష్ సీఎంఆర్ఎఫ్ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 15 లక్షల ఆర్థిక సాయం అందజేద్దాం. మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు. చిత్తూరు జిల్లా వలమనేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి పుట్టుకతోని లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని ఇందుకు 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ అనే రైతు జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం తన భూమి ఇవ్వనని, మార్కెట్లో ఒక కుంటకు 10 లక్షలుండగా అధికారులు కేవలం 63,000 మాత్రమే ఇస్తారని ఆరోపించిన రైతు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు తన భూమిలో రహదారి పనులను ప్రారంభించారని, నోటీసులు లేకుండా పనులు ఎలా చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగి పనులను అడ్డుకున్న రైతు. స్థితిలో ఉన్నానంటూ నటి పాకిజా వాసుకి చేసిన వీడియో చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. ఆమెకు 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వం హరిప్రసాద్, ఎమ్మెల్యే ఇంటికి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల చెక్కును అందించారు. తనకు సాయం అందించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని వికారాబాద్ వెళ్లే రోడ్డుపై పత్తేపూర్ సమీపంలో రోడ్డుపై వరద నీరు ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పేరుకే మున్సిపల్ కదా, కొన్ని సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. వాన పడితే చాలు భయాందోళనతో రోడ్డుపై వాహనం నడపాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నడపాల్సిందే అని మున్సిపల్లో ట్యాక్సీలు వసూలు చేస్తారు కానీ రోడ్లు వేసే నాదుడు లేదు. పత్తేపూర్ చౌరస్తా మీది కానీ సంగారెడ్డి చేవెళ్ల వికారాబాద్, మామిడిపేట, మర్పల్లి, షాద్నగర్ వెళ్లాలి అనుకున్న వారు సమయానికి వెళ్లలేకపోతున్నారు. డైలీ వారి సమయానికి ఇంట్లో నుంచి వెళ్తే 9 గంటల సమయంలో ఈ స్కూల్ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ రోడ్డుపై నిలవడంతో సరైన సమయానికి చేరలేకపోతున్న విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి డిమాండ్ చేశారు. చంపాపేటలోని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 5-మెన్ కమిటీ ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు కానీ తెలంగాణలో స్వర్ణకారులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఎన్నో ఆశలు పెట్టుకుని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే తీరును వ్యవహరిస్తున్నదని అన్నారు. తెలంగాణలో స్వర్ణకారుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, కార్పొరేట్ జ్యువెలర్స్ కు రాయితీలు, సంస్థలకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వం స్వర్ణకారులను ఆత్మహత్యలకు భరిస్తుందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర స్వర్ణకారుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు విజమూరి రాఘవాచారి కోరారు.